చైనా పాత సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఉంటే 92 దాకా బతుకు బస్ స్టాండ్ మంది. చదువులు అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఉద్యోగాలు ఉండవు, చివరికి షాపుల్లో గుమస్తాలుగాను వ్యాపారాలు చేసుకోగలిగితే డబ్బులు ఉంటే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ బతికారు. అంతమించి ఏం ఆప్షన్ ఉంది ఆ రోజున? లేదు. అదే 92 తర్వాత ప్రపంచీకరణ విధానంలో ఇవాళ ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల రూపాయల జీతాలు పొందుతున్నారే అంటే నువ్వు చెప్పిన సిద్ధాంతం తప్పు కదా. అంటే మన అభివృద్ధిని నువ్వు ఎన్నేళ్ళు ఆపావు? లేకపోతే 193 దేశాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు పొందగలిగినటువంటి భారతీయులు 50ల నుంచినే తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నటువంటి భారతీయులు ఈ 92 దాకా ఎక్కువగా ఎందుకు వెళ్ళలేకపోయారు? కేవలం సంపన్న వర్గాలే వెళ్ళగలిగారు విదేశాలకి. అదే ఈ ప్రపంచీకరణ ఫలాలు సాధారణ ప్రజలకు కూడా అందితే ఇవాళ దళిత బడుగు బలహీన వర్గాలు కూడా ఇతర దేశాల్లో అవకాశాలు పొందుతున్నారుగా తమ ప్రతిభాధారంగా. ఈ ప్రతిభను నువ్వు చంపేసావుగా ఇంతకాలం. అలాగే కంఫర్టబుల్ లైఫ్ పబ్లిక్ కోరుకుంటారు, నిరంతర సంఘర్షణ వాతావరణాన్ని కోరుకోరు. రోజు మావోయిస్టులు కొట్టుకుంటారు, పోలీసులు కొట్టుకుంటారు. ఈ మధ్యలో మనం నలిగిపోవాలని ఏ ప్రజలైనా కోరుకుంటారా? కంఫర్టబుల్ లైఫ్, నీ వలన కంఫర్టబుల్ లైఫ్ కోల్పోతున్నామని ప్రజలు ఫీల్ అవ్వడం వల్లే కదా నిన్ను పక్కన పెట్టేశారు. వీటన్నిటికీ లోపం ఎక్కడుంది? అట్లాగే కమ్యూనిస్టుల బిడ్డలు మరి అదే లంగోటాలతో బ్రతకట్లేదే, విదేశాల్లో పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారే, విదేశాల్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నారే. అది తీసుకెళ్ళి ఉత్తర కొరియాలో ఎందుకు చదివించలేదు? అమెరికాలోనూ ఫ్రాన్స్లోనూ అట్లాంటి దేశాల్లో ఎందుకు చదివిస్తున్నారు? అట్లాగే కమ్యూనిస్టులు తమ ఆస్తులు త్యాగం చేశారా వీళ్ళ కోసం? ఏ